బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఢిల్లీ కేంద్రంగా వేగంగా కదులుతున్నాయి పరిణామాలు. మొత్తానికైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ నిర్వహించారు. ఇప్పటికే రైల్వే మంత్రితో భేటీ నిర్వహించారు పవన్ కళ్యాణ్. అనంతరం అమిత్ షాతో భేటీ కానున్నారు పవన్ కళ్యాణ్. ఇక రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే జనసేనకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ కేంద్రంగా ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మంత్రివర్గ భేటీ వేళ డిప్యూటీ సీఎం పవన్ ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. కేంద్ర మంత్రులతో పవన్ సమావేశమయ్యారు. ఇక అంతేకాకుండా ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కీలకంగా కనిపిస్తుంది. ఈ భేటీలో బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఇక కేంద్ర జమిలీతో పాటు నియోజకవర్గాల పునర్విభజన బిల్లును ప్రతిపాదించే అవకాశం గురించి చర్చించనున్నారు. అదేవిధంగా కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఖాయంగా కనిపిస్తున్న వేళ అమిత్ షా పవన్ భేటీ ఎలా ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో కేంద్రం కీలక నిర్ణయాలకు సిద్ధమవుతుంది. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్రం బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో ఈసారి బడ్జెట్లో రాష్ట్రాలకు కేటాయింపులు ఎక్కువగా ఉండే విధంగా ప్రాధాన్యత ఉంది. ఇక జమిలీ ఎన్నికలు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ప్రతిపాదించేందుకు రంగం సిద్ధమైంది. కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళన తప్పదనే చర్చ జరుగుతుంది. ఎన్నికలు జరిగే రాష్ట్రాలతో పాటు మిత్రపక్షాలకు ఈ విస్తరణలో ప్రాధాన్యత పెరగనుంది. సరిగ్గా ఇదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ ఢిల్లీలో పర్యటిస్తున్న కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ కానున్నారు. తన నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోని ప్రధాన రైల్వే ప్రాజెక్టులపైన కూడా చర్చించనున్నారు. ఆ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిగే భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో కీలక అంశాలపైన చర్చ జరపనున్నారు. అమిత్ షాతో జరిగే భేటీలో ఆంధ్రప్రదేశ్లో జరగనున్న రాజకీయ పరిణామాలపై పవన్ కళ్యాణ్ చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. త్వరలో ఏపీ నుంచి 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఆ 4 స్థానాలు కూటమికి దక్కనున్నాయి. బీజేపీకి 2, టీడీపీ, జనసేన చెరొక స్థానం దక్కించుకునే అవకాశంలో ఉన్నారు. అయితే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఏపీకి మరో బెర్తు ఖాయంగా కనిపిస్తుంది. ఏపీ నుంచి బీజేపీ, టీడీపీకి కేంద్ర మంత్రివర్గంలో ప్రాధాన్యం లభించనుంది. ఇక జనసేన మంత్రివర్గంలో చేరలేదు. ఇక ఇప్పుడు విస్తరణలో జనసేనకు మంత్రి పదవి ఇస్తారు అని ప్రచారం జోరుగా సాగుతోంది. రాష్ట్ర మంత్రివర్గంలో నాగబాబుకు అవకాశం ఇవ్వాలి అని గత ఏడాది నిర్ణయం తీసుకున్నా ఇప్పటికీ అమలు కాలేదు. ఇదే సమయంలో నాగబాబును కేంద్రానికి పంపుతారు అనే వాదన జనసేనలో వినిపిస్తుంది. జనసేనకు రాజ్యసభ పదవి పైన అమిత్ షా భేటీలో పవన్ చర్చించే అవకాశం కూడా ఉంది. అదే విషయంగా ఏపీలో కూటమి బలోపేతం, భవిష్యత్ కార్యక్రమాలపై కూడా చర్చించనున్నారు. మంత్రివర్గ సమావేశం వేళ హస్తినలో పవన్ కీలక భేటీ ఆసక్తికరంగా మారింది.